క్రీస్తు నామంలో ఈ యొక్క పరలోకపు పెండ్లి విందును గూర్చి ధ్యానించాలనే ఆశతో వచ్చిన మీ అందరికీ పరలోకపు పెళ్లి విందులో వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా పరలోకపు పెళ్లిలో పెళ్లి కుమార్తె సంఘముగా మీరందరూ సిద్ధపడటానికి ఈ చోటకు వచ్చారని నమ్ముతూ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులకి, అలాగే మరి నేను నన్ను ఆహ్వానించడం కారకుడైన బాబుకి కూడా నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, వందనాలు కమిటీ వారికి కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు పెళ్లి విందు నాకు పంపించిన టాపిక్ చాలా చక్కటి పదం, ఇది చక్కటి టాపిక్ టైటిల్. దీని గురించి చాలా సందేశాలు, చాలామంది దైవ సేవకులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంచుమించుగా అలాంటి కొన్ని మాటలు నా నోట కూడా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రాయబడింది 25వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం ప్రారంభం నుండే యేసు ప్రభు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు జరగబోయే సంగతులు ఏమిటి, యుగ సమాప్తి ఎలా ఉంటుంది, నీ రాకడ ఎలా ఉంటుందని ప్రశ్నించినప్పుడు ఆ ఒలీవ కొండ మీద కూర్చున్న ఆయన శిష్యులకి పరలోక రాజ్యపు మర్మాలను బోధించటం మనం ఈ చోట చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పారబుల్స్ ద్వారా, ఉపమానాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు గాస్పల్స్ అన్నిటిలో కూడా తన శిష్యులకి, ప్రజలకి బోధించాడు. ఎక్కువగా మత్తయి సువార్తికుడు ఎక్కువ పారబుల్స్, యేసు ప్రభు చెప్పిన ఎక్కువ ఉపమానాలని గ్రంథస్థం చేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చదువుకున్న వాక్యములో నాకు చాలా ఇష్టమైన విషయం ఏమిటి అని ఒక్కసారి చూస్తే 10వ వాక్యంలో, వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి, అంతటా తలుపు వేయబడెను. డోర్ షట్. పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు ఈ పదాన్ని మనం చూడగలం. మీకు బాగా తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహుతో దేవుడు ఓడ నిర్మించమని చెప్పాడు. 6వ అధ్యాయం చివరికల్లా నోవహు దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో జలప్రళయం వచ్చింది. 8వ అధ్యాయం వరకు ఓడ నీళ్ల మీద తేలుతూనే ఉంది. జలప్రళయం రాకముందు నోవహు కొన్ని సంవత్సరాల పాటు దేవుడు తనతో చెప్పిన మాట తన వారందరికీ చెప్పాడు. ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ నోవహు, అతని కుటుంబం తప్ప 8 మంది తప్ప నాసికారంధ్రాలలో జీవవాయువు ఊదబడిన ఏ నరుడు కూడా రక్షణ ఓడలోకి అడుగు పెట్టలేదు. దేవుడు పంపించిన జంతువులు మాత్రమే అడుగు పెట్టాయి. వారందరూ అడుగు పెట్టిన తర్వాత ఇక అడుగు పెట్టేవారు ఎవరూ లేరని గమనించిన నోవహు తలుపు వేయటం ఆయనకి సాధ్యం కాదు, దేవుడే స్వయంగా ఓడ తలుపు మూసెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అనేకులు మోకాళ్ళలో నీళ్ళు వచ్చాయి, నడుముల్లో నీళ్ళు వచ్చాయి, పీకల్లో నీళ్ళు వచ్చాయి, మునిగిపోబోతున్నారు. నోవహు నోవహు తలుపు తెరు, తలుపు తెరు అని కేకలు వేశారు. కానీ దేవుడు వేసిన తలుపు దేవుడు మాత్రమే తెరవగలడు. దేవుడు మూసిన తర్వాత ఏ ఒక్కడు కూడా తెరవలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి క్రైస్తవ సంఘానికి పరలోకపు రాజ్యపు తలుపులు ఈరోజు కూడా తెరవబడే ఉన్నాయి. ఒక రోజున పరలోకపు రాజ్యపు తలుపులు మూయబడతాయి. మూయబడిన తర్వాత దాన్ని తెరవమని కేకలు వేసిన తెరిచే నాదుడు ఉండడు. తెరవాల్సింది
ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఎప్పుడు తలుపు తెరుస్తాడంటే ఆ కృపలో ఉండగా, కృపాకాలంలో ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఎవరైతే వస్తారో వారి కొరకు తలుపు తెరిచి వారిని ఆహ్వానించి ఆ తదుపరి తన వధువు సంఘం తన దగ్గరికి చేరాక ఇంకా తలుపు ఆయన మూసివేస్తాడు. నోవహుని తలుపు తెరవమని కేకలు వేశారు. నోవహు తలుపు తెరవలేకపోయాడు. దేవుడు తలుపు తెరిచేదాకా తెరిచేవాడు ఎవడు లేడు. కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోజు భూమి మీద ఉన్న ప్రతి నరుడు చనిపోయాడు. అంటే దాని సాదృశ్యంగా ప్రతి నరుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు రాయబడినట్లుగా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. ఈ రోజులతో కనుక మనం పోల్చుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ యొక్క ఉపమానం చాలామంది యూదులకు యేసు ప్రభు చెప్పాడు అని మాట్లాడే దైవ సేవకులు కూడా ఉన్నారు. ఇది సంఘానికి సంబంధించింది కాదు అని చెప్పే వాళ్ళను కూడా నేను విన్నా. రెండవది, ఇది మిడిల్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో జరిగే సంభవము అని చెప్పిన కొంతమంది దైవ సేవకుల మాటలు కూడా నేను విన్నా. ఇది కాదు ఇశ్రాయేలుకి సంఘానికి సంబంధించింది, ఇద్దరికీ సంబంధించింది, ఇజ్రాయేల్ దేశానికి సంఘానికి రెండింటికి సంబంధించిన కాంటెక్స్ట్ అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా బైబిల్లో ఒక మాట చాలా జాగ్రత్తగా మీరు చూడాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనం కూడా ఈరోజు ఏర్పరచబడిన ప్రజలు మనం, ఈరోజు సెలెక్టెడ్ పీపుల్ మనం, ఈరోజు పరిశుద్ధపరచబడిన ప్రజలు మనం, ఈరోజు పరిశుద్ధులు మనం. పరిశుద్ధులుగా పిలువబడిన మనం కూర్చున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం ఆ దగ్గర నుండి ప్రకటన గ్రంథం ముగింపు వరకు కూడా ప్రతి మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని మరింతగా పరిశుద్ధపరిచి ప్రభు రాకడలో ఎత్తబడే సంఘముగా చేయాలనేదే దేవుని యొక్క సంకల్పం. అంతేగాని ఈ మాట యూదులతో చెప్పాడు, ఇది మనకు కాదు, ఈ మాటలు అన్యులతో చెప్పాడు, ఇది మనకు కాదు, యేసు ప్రభు చెప్పే రోజుకి సంఘం ఎక్కడుంది, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కదా సంఘం అనేది వచ్చింది, ఇది సంఘానికి సంబంధించదు అని బోధించే వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను స్పష్టంగా నమ్ముతాను, ఇది ఆ రోజు యూదులకే చెప్పుండొచ్చు, కానీ ఇది మన సంఘానికి ఎంతో ప్రయోజనకరమైంది. ప్రభు రాకడకు సిద్ధపడాలనే ఆశతో ఉన్న మీ హృదయాలను సిద్ధపరిచే వాక్యం, తృప్తిపరిచే వాక్యం ఈ వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును కాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవాలని ఆశపడుచున్నాను. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. మిమ్మల్ని ఎవరైనా సరే రాజుల గ్రంథంతో మనకేం పని ఎవరైనా అడిగితే, నిర్గమకాండంలోని బలులతో మనకేం పని అని అడిగితే, ప్రత్యక్ష గుడారంతో మనకేమి సంబంధం అని ఎవరైనా అడిగితే, కొంతమంది రకరకాల బోధలు, తప్పుడు బోధలు సమాజంలోకి వస్తున్నాయి. ఈజీగా యవ్వనస్తులు అట్రాక్ట్ అవుతున్నారు. యేసు ఒక్కడే, యేసే దేవుడు కాదనేవారు ఒకరు, యేసే దేవుడు అనేవారు ఒకరు, యెహోవాయే దేవుడు, యేసు దేవుడే కాదనేవారు ఒకరు, యేసు శిలువ మీద మరణించలేదని చెప్పేవారు మరికొందరు. ఈ విధంగా రకరకాల బోధలు వస్తున్న సమయాల్లో ఈ వాక్యం మీకు చాలా ప్రయోజనకరమైంది. ఈ వాక్యము నన్ను ఎంతో ధైర్యపరిచింది. ఈ యొక్క వాక్యాన్ని నేను సిద్ధపడేటప్పుడు, అది బ్యాప్టిస్ట్ చర్చ్ కదా, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, నేను నేర్చుకున్న విధానం వేరు కదా అని ఆలోచన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళ ఆలోచన ఎలా అన్నా ఉండని, దైవావేశం వల్ల కలిగిన ఈ లేఖనం ఒక్క హల్లైనా, ఫుల్లైనా, ఒత్తైనా, కామ అయినా పోకుండా
ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగింది కనుక ఈ లేఖనాలు నా ప్రజల్ని నా రాకడకు సిద్ధపరచడానికి ఉపయోగపడతాయి. నువ్వు వెళ్ళి బోధించమని ప్రభువు చెప్పినప్పుడు ధైర్యం తెచ్చుకొని మీ మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చోట రాయబడిన మాట, తలుపు మూయబడింది 5 కన్యకలకి, 5 కన్యకలకు తలుపు తెరిచే ఉంది. వారు వెళ్ళిన తర్వాత తలుపు మూయబడిన అనుభవాన్ని ఈ చోట మనం చూడొచ్చు. ఈ యొక్క ఉపమానానికంటే ముందు కూడా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు చూస్తే ఇది క్లియర్గా ఆయన రాకడను గూర్చిన సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు ప్రభు. సంఘము ఏర్పడుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘము ఏర్పరచబడుతుందని ప్రభువుకు తెలుసు. ఆయనకు తెలియకుండా ఆయన యూదులకు ఒక్కరికే బోధించి వెళ్ళాల. సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘము నా వధువు సంఘం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8, 9 వాక్యాలు మీరు చూస్తే వధువు సంఘము సిద్ధపడి ఉన్నది. సంఘము వధువు సంఘం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం సంఘం అనే వధువుకి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది వధువు సంఘం. ఈ వధువు సంఘం ఏర్పరచబడుతుంది. ఆ వధువు సంఘాన్ని ఒకరోజు నేను వచ్చి తీసుకొని పరలోకానికి తీసుకొని వెళ్తాను. అక్కడ వధువు సంఘం అక్కడ వివాహ మహోత్సవంలో పాల్గొంటుందనే విషయం ప్రభువుకు తెలుసు. ఆ రోజున యూదులకు ఆయన బోధించినప్పటికి కూడా అది యూదుల్ని తన రాజ్య ప్రవేశానికి సిద్ధపడమని చెప్తూనే ఈనాటి క్రైస్తవ సంఘానికి కూడా ఆయన రాజ్యానికి సిద్ధపడాలని హెచ్చరిస్తూ ఈ ఉపమానాన్ని ఆ రోజున తన మనసులో సంఘాన్ని గురించిన ఆలోచన కలిగే ఆయన బోధించాడనేది స్పష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, 24వ అధ్యాయం 42వ వాక్యంలో చూసినట్లయితే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. ఇది అక్కడున్న వాళ్ళు యూదులు కావచ్చు, కానీ ఈ రోజున ఈ లేఖన భాగం ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథం అంటే, సంఘమా సిద్ధముగా ఉండండి. ప్రభు ఏ రోజు వస్తాడో తెలియదు. సిద్ధముగా ఉండమని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సిద్ధముగా ఉండు అనే అంశం మీదనే ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట 25వ అధ్యాయంలో మీరు చూస్తే 10 మంది అక్కడ వచ్చారు. మీకు క్లుప్తంగా చెప్పాలంటే 10 మంది కన్యకులను రాయబడింది. ఈ 10 మంది కన్యకులు సంఘము కాదు. వాళ్ళు బ్రైడ్ మేడ్స్, తోడి పెళ్లి కుమార్తెలు అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు తోడి పెళ్లి కూతుళ్ళో పెళ్లి కూతురో ఇదంతా మనం లిటరల్గా తీసుకోవాల్సిన అవసరం ఇలా. 10 మంది కన్యకలు నా దృష్టిలో ఎవరో కాదు, మీరు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అందరం కూడా పెళ్లి కుమారుడి యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పెళ్లి కుమారుడి రాక కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ 10 మంది అందరూ సిద్ధపడే వాళ్ళు మెలకువగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలనే ఆలోచనతోనే వచ్చారు. అయితే పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఏ గడియలో వస్తాడో, ఏ జాములో వస్తాడో మనకు తెలియదు. వస్తానని చెప్పాడే కానీ కాలములు సమయములు నా స్వాధీనంలో లేవని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో శిష్యులకి క్లియర్గా చెప్పాడు ప్రభు. కాలాలు సమయాలు నా స్వాధీనంలో లేవు, తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. నేను వస్తాను, కానీ ఎప్పుడు వస్తాననేది నా చేతిలో లేదు. నా తండ్రి పంపించినప్పుడు నేను వస్తాను. పెళ్లి కుమారుడిగా నేను వస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అందరికీ నిద్ర వచ్చినట్టే మనకి నిద్ర వస్తుంది. నిద్రపోవడం తప్పేం కాదు. వాళ్ళకి నిద్ర వచ్చింది, నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వచ్చాడన్న శబ్దం వాళ్ళు విన్నారు. విన్నప్పుడు 10 మంది లేచారు.
అందులో ఎవరు లేజీగా లేరు, 10 మంది లేచారు. కానీ 5 దివిటీలు వాళ్ళు సరి చేసుకున్నారు, మరలా దివిటీల మీద నూనె పోశారు, చక్కగా వెలిగించుకున్నారు. దివిటీలు మండుతూ ఉండగా ఆయిల్ అయిపోతుంది. కానీ ఆ దివిటీలు మరలా తిరిగి మండాలంటే ఆయిల్ పోయాలి. ఈ 10 మందిలో 5 ఆయిల్ తమతో తెచ్చుకున్నారు, 5 తమతో ఆయిల్ తెచ్చుకోలేదు. 5 దివిటీలు పెళ్లి కుమారుడు శబ్దం వినగానే దివిటీలు వెలిగించుకున్నారు, సరిచేసుకున్నారు, ఆ కొడి గట్టిందంతా తీసేసుకున్నారు, చక్కగా వెలుగులో పెళ్లి కుమారుడు ప్రశ్నలో పాల్గొన్నారు. ఈ 5 దివిటీలు వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర నూనె లేదు, వాళ్ళు నూనె తెచ్చుకోలే. ఈ 5 అడిగారు, మీకున్న నూనెలో కొంత మాకు ఇవ్వమన్నారు. ఆ 5 అంటారు, మా దగ్గర మాకు సరిపోయినంత నూనె మాత్రం ఉంది. మా భక్తి, మా విశ్వాసం, మా పరిశుద్ధత అరువిచ్చేది కాదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఒకళ్ళ రక్షణ మరొకళ్ళకి పొరపాటును కూడా వెళ్ళదు. భార్య భర్తని పరలోక రాజ్యంలో చేర్చలేడు, భర్త భార్యని పరలోక రాజ్యంలో చేర్చలేడు. ఎవరి రక్షణ వాళ్ళదే. ఒకసారి ఒక భార్య భర్తతో అంటుంది, నీ ప్యాంటు పట్టుకునైనా నేను పరలోకానికి వస్తానంటుంది. ఆయన ప్యాంటు పట్టుకుని ఆమె పరలోకానికి పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాంటు ఉండదు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ దీన శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. మహిమ శరీరపు వస్త్రాలు ఏమో పట్టుకోవాలన్నా పట్టుకోలేదు. తల్లిదండ్రుల భక్తి పిల్లలకి కుదరదు, పిల్లల భక్తి తల్లిదండ్రులకు ప్రయోజనం కాదు. మీ ప్రార్థన మీ పిల్లలకు ప్రయోజనకరం అవుతుంది, కానీ మీ యొక్క భక్తి మీ పిల్లల్ని ఈ భూమి మీద సమాధానంగా ఉంచలేదు, పరలోక రాజ్యపు పరలోక పెళ్లి విందులో అసలు చేర్చలేదు. ఇక్కడ ఈ 5 అంటున్నారు, మా ఆయిల్ అది ఫెయిత్ కావచ్చు, రక్షణ కావచ్చు, పరిశుద్ధాత్మ శక్తి కావచ్చు, మేము మీకు ఇవ్వలేం. వాళ్ళు అన్న మాట సెటైరికల్గా అన్న మాట ఏంటో తెలుసా? మార్కెట్లో దొరుకుద్దేమో పోయి కొనుక్కోమన్నాడు. ఒక ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ మార్కెట్లో దొరుకుతుందా? వాళ్ళు ఆ మాట అన్నారంటే ఆయిల్ పరిశుద్ధాత్మ కాదు అన్నాడు ఒక ఆయన. వాళ్ళు అన్నది అక్కడ సెటైరికల్గా అన్నాడు. సెటైరికల్గా అన్న మాట ఏంటంటే, మీరు పోయి మార్కెట్లో కొనుక్కోండి అన్నారు. మార్కెట్లో దొరకదని వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కొనడానికి పోయారని కూడా రాసింది. కొనడానికి పోతే యేసుప్రభు మార్కెట్లో దొరుకుతాడా? యేసుప్రభు సంఘంలో దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. యేసుప్రభు బైబిల్లో దొరుకుతాడు, హల్లెలూయా. యేసుప్రభు మీ సేవకుడు మాటలు దొరుకుతాడు, హల్లెలూయా. యేసుప్రభు మార్కెట్లో దొరకడండి, షాపింగ్ మాల్లో దొరకడు. ఈ పిచ్చోళ్ళు 5 భక్తులే. వీళ్ళ 10 మందికి రక్షణ ఉంది. వీళ్ళ 10 మంది యోర్దానులో బాప్తిసం పొందారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆరాధన టీవీ వాళ్ళు తీసుకుపోతే యోర్దానులోనే బాప్తిసం పొందారు అనుకుందాం. వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందారు అనుకుందాం. సంఘానికి క్రమంగా వచ్చిన వాళ్ళే, దశంభాగాలు కూడా ఇచ్చిన వాళ్ళే, మంచి కమిటీలో సర్వ్ చేసిన పెద్దలే, మ్యూజికల్ ప్రోగ్రాంలో ఉన్న పెద్దలే. మీలాగా చాలా పెద్దల కాడ నేను అన్నాను నవీన్తో, అప్పుడే ఎవరు వచ్చారు నాయన, అంతలోకి ఫోన్ చేసేవన్నా, మా సంఘంలో చాలామంది వచ్చేస్తారు చూడండి అన్నాడు. మిమ్మల్ని చూస్తే చాలా భక్తిగా ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అయితే అందరూ భక్తిగానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం వచ్చింది. ఆర్భాటంతో బూరధ్వనితో ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి మేఘాల మీదకి దిగి వచ్చే సమయం వచ్చినప్పుడు, ఈ చోట ఆ పెళ్లి కుమారుడు, ఈ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తే, మరొకరు కాదు. ఈ 10 మంది కన్యకులు నేనంటాను, సంఘమైన మనమే అంటాను. నేను సంఘమైన మనమే అంటాను. పెళ్లి కుమారుడు వచ్చాడు, కేకలు వినపడ్డాయి. సంఘానికి కూడా ఒక రోజున కేకలు వినపడతాయి, శబ్దాలు వినపడతాయి. మీ ప్రాణప్రియుడు వచ్చాడు అంటారు. ఆ శబ్దం వినపడంలోనే విమానంలో ప్రయాణిస్తున్న నమ్మకమైన క్రైస్తవుడు అలాగే విమానంలోంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ పైలట్ నమ్మకమైన క్రైస్తవుడుగా ఉంటే ఇక ఫ్లైట్ తోలేవాడే ఉండడు,
ఆ ఫ్లైట్ని చీల్చుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఈ సమయంలో ప్రభు వస్తే ఇక్కడ ఈ స్లాబ్ మనకు అడ్డం కాదు, ఈ స్లాబ్ చీల్చుకొని మనం వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎవరన్నా ఉండాలనుకుంటే ఇక్కడ చక్కగా మా మోజెస్ అయితే ఉండడో, మిగతా ఎవరన్నా ఉండాలనుకుంటే కీబోర్డు ప్లే చేసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభు ఈ క్షణంలో వస్తే ఈ సంఘం మొత్తం ఖాళీ కావాలి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. నా ఆశ అది, నా హృదయ వేదన, నా హృదయంలో ఉన్న ఆశ, నా బర్డెన్ అది. నా ప్రియమైన మీరు ఏ ఒక్కరు కూడా ప్రభు రాకడను కోల్పోయే పరిస్థితి ఉండకూడదని ఒక దైవ సేవకుడిగా నాకున్న ఆశ. ఇంకొక మాట చెప్పమంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని స్పష్టపరుస్తుంది ఈ ఉపమానం. రెండవ రాకడలో కూడా ముఖ్యంగా నేను నమ్ముతాను 2 ఫేజెస్ ఉన్నాయి. మొట్టమొదటి సంఘమైన మన కొరకు ప్రభు ఒకసారి వస్తాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాలు మీరు చదివితే, సంఘమైన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనితోనూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే నమ్మకంగా పాతి పెట్టబడిన క్రైస్తవులు హయత్ నగర్ సమాధుల్లో అయినా, సాహిబ్ నగర్ సమాధుల్లోనైనా, ప్రపంచంలో ఎక్కడ పాతి నమ్మకంగా పాతి పెట్టబడిన క్రైస్తవులు, అంటే సరిగా పాతి పడిన వారు అంటే సమాధి చేయబడితేనే, లేకపోతే విమానం వెళ్తూ ఉంటే విమానం పడిపోయి కాలిపోయి బాడీ కూడా దొరకకపోతే వాళ్ళు సమాధి చేయబడలేదు కదా, వాళ్ళు నరకానికి పోతారని కంగారు పడకండి. సముద్రం కూడా అప్పగిస్తుంది. నమ్మకమైన క్రైస్తవుడు ఏ విధంగా పాతి పెట్టబడ్డా, ఏ విధంగా అతని ముగింపు జరిగినా ఖచ్చితంగా ప్రభు రాకడలో అతను లేస్తాడు. ఇందులో సందేహం, ఎలాంటి సందేహం లేదు. కంగారు పడకండి. సమాధుల స్థలం కోసం కుట్టుకొని గందరగోళం కావద్దు. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దేవుడు ఇప్పించినంత కాలం సమాధులకి ఇప్పిస్తాడు స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేనప్పుడు కూడా గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అప్పుడు ఏదో ఆల్టర్నేటివ్ ఉంటుంది. నమ్మకమైన క్రైస్తవుడు ఖచ్చితంగా లేస్తాడు. ప్రభు యొక్క రెండవ రాకడ 2 ఫేజెస్గా ఉంటుంది. మొట్టమొదటి సంఘమైన మన కొరకు ఆయన వస్తాడు. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. శ్రమల కాలం అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11 నుండి 14 వాక్యాలు మీరు శ్రద్ధగా చదువుకుంటే, మీరు నోట్ చేసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన తొడల మీద రాయబడింది. తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఆయన గుర్రం మీద వస్తూ ఉంటాడు. ఆయనతో కూడా తెల్లని వస్త్రాలు ధరించిన పరిశుద్ధులు, పరలోక సైన్యం ఆయన్ని వెంబడిస్తుంది. ఆ పరలోక సైన్యానికి అక్కడ మూల భాషలో రాయబడిన పదము దేవదూతలు కాదు. పరలోక సైన్యం అంటే ఎవరో కాదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 17 వాక్యాల ప్రకారం ఎత్తబడిన క్రైస్తవ సంఘము ప్రభువుతో కూడా కలిసి పరలోకం నుండి 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత భూలోకానికి వస్తుంది. ఆ రోజున యాంటీ క్రైస్ట్ని, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో వేస్తాడు ప్రభు. సాతానుని 1000 ఏళ్ళు బంధిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వాక్యాల ప్రకారం 1000 ఏళ్ళు యేసు ప్రభు ఇదే యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆ రోజున మీరు నేను పరిపాలకులుగా ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఫస్ట్ ఫేజ్ సంఘము ఎలా సిద్ధపడాలి అనే అంశానికి సంబంధించిన ఉపమానమే ఈ ఉపమానం. అది యూదులకు ఆయన రాజ్యానికి సిద్ధపడే విషయాన్ని ఆయన బోధించుండొచ్చు. కానీ ప్రతి వాక్యం మన జీవితాలకు అన్వయించుకుంటే ఈ ఉపమానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఈ దీన శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుందని 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా మీరు చదివితే కూడా, 40వ వాక్యం నుండి చివరి దాకా చదివితే కూడా, క్షణమాత్రంలో ఈ యొక్క క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, ఘనహీనమైనది ఘనతను ధరించుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించినట్లుగా మనల్ని చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వాక్యాల్లో చదివితే ఈ దీన శరీరం ప్రభు రాకడలు ఎలా మారబోతుందో తెలుసా? యేసు పోలికగా మారబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రియమైన సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ సంఘము ర్యాప్చర్ అయ్యే అనుభవం ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడుతున్న వాళ్ళే. కానీ 10 మంది సిద్ధపడ్డారు, అనేక సంఘాలు సిద్ధపడుతున్నాయి. ఈ రాత్రి మీరు కూడా సిద్ధపడుతున్నారు. ఎంతమంది మీ ఆయన రాజ్యానికి ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున ఒకవేళ మనం మరణించినా ఆయన సన్నిధికి చేరగలిగే స్థితిలో పాతిపెట్టబడతాం. ఒకవేళ బ్రతికున్న సజీవులుగా ఉన్న ఎంతమంది ఆయన పిలిచినప్పుడు రెప్పపాటుని దీన శరీరం కర్డ్ పెరుగుని ఏ విధంగా చిలికితే మజ్జిగగా మారుతుందో ఆ విధంగా ఈ దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడే అనుభవాల్లో ఈ సంఘంలో మనం ఎదుగుతున్నామనేది ఈ రోజున ప్రశ్న. మన దగ్గర చాలా కాస్ట్లీ బైబిల్ ఉన్నాయి, సంఘంలో మనం మంచి పొజిషన్లో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం కూడా ఎక్కువే, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకున్నాం. అయినా ప్రభు కృపలో మనం నిలిచి ఉన్నామా? ఇది ఒక ప్రశ్న. మనకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ప్రభు కృపలో మనం నిలిచి ఉన్నామా? ప్రభు రాకడలో ఎత్తబడే అనుభవంలో మనం ఉన్నామా? యేసుక్రీస్తు తప్పక వస్తాడు. యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి 300 ప్రవచనాలు అన్నీ నెరవేరాయి. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి 1000 ప్రవచనాలు, 3 టైమ్స్ ఆఫ్ ప్రాఫెసీస్. ఫస్ట్ కమింగ్ కంటే 3 టైమ్స్ ఎక్కువ. అందులో చాలా ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి. ఇక సంఘము ఎత్తబడ్డట్టు మాత్రమే నెరవేర్చబడాలి. అంత్యక్రీస్తు బయలుపరచబడాలి. 7 ఏళ్ల శ్రమల కాలం ఇంకా రాలా. మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. మనుషులు స్వార్థపరులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకునేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, మాతృహంతకులు, పితృహంతకులు. తిమోతి రాస్తూ అంటున్నాడు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు. దేవుణ్ణి కింద కూర్చోబెట్టి మనం కుర్చీలో కూర్చునే రోజులు. దైవ సేవకుడు నిలబెట్టి సాధారణ విశ్వాసి దైవ సేవకుడు చేతులు కట్టుకోనుంటే సాధారణ విశ్వాసి ఘనంగా కాలు మీద కాలేసుకొని కూర్చునే రోజులు ఈ రోజులు. దైవ సేవకుడికి విలువివ్వని రోజులు ఈ రోజులు. యేసుకే విలువివ్వరు ఒక రోజున. దైవ సేవకుడు ఎంత? దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకునేవాళ్ళు. పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటారు. ఈ రోజున మన అందరి చేతుల్లో బైబిల్ ఉంది. పాత నిబంధన భక్తుడైన యోబు అంటాడు, యోబు గ్రంథం 19:25 అంటాడు, 19:25 అంటాడు. ఒకసారి ఆ మాట మీరు చూడండి, చదవటానికి ప్రయత్నం చేయండి. యోబు గ్రంథం 19:25. నా విమోచకుడు సజీవుడు, నేను తర్వాత ఆయన్ని చూస్తాను. నా శరీరము చీకిపోయినప్పటికీ కూడా నేను నా కన్నులతో దేవుణ్ణి చూస్తాను. యేసుక్రీస్తు యొక్క ప్రభు అయిన దేవుని యొక్క రెండవ రాకడను గురించి పాత నిబంధన భక్తుడే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా అనేది ఈ చోట ప్రశ్న. యూదుల వివాహ వేడుకల్లో మొట్టమొదటగా పేరెంట్స్ మాట్లాడుకుంటారు. మీ అబ్బాయి మా అమ్మాయి వివాహం అని మాట్లాడుకుంటారు. సెకండ్ ఫేజ్లో బెట్రోతలు ప్రదానం చేసుకుంటారు. బ్రైడల్ ఆ యొక్క ప్రైస్ అనేది చెల్లిస్తారు. ఆ రోజుల్లో పెళ్లి కుమారుడే కట్నం ఇవ్వాలి పెళ్లి కుమార్తెకి. మన దేశంలో కన్యాశుల్కం ఉండేది. యూదుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తెకే పెళ్లి కుమారుడు కట్నం ఇస్తాడు. ఒక 1 year తర్వాత పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను చేతుల్లో ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. 7 రోజుల విందు జరుగుతుంది. 7th day రోజున వారు ఇక సంసారాన్ని ప్రారంభిస్తారు. వివాహం అవుతుంది, సంసారాన్ని ప్రారంభిస్తారు. ఈ యొక్క ఉపమానంలో
యూదుల వివాహ సాంప్రదాయాన్ని కూడా ప్రభు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి కనుక వివాహ సాంప్రదాయాన్ని కూడా కోట్ చేశాడు. ప్రదానం చేయబడిన తర్వాత 90% మ్యారేజ్ అయిపోయినట్టే. ఒకవేళ విడిపోవాలనుకుంటే ఖచ్చితంగా జూయిష్ హైకోర్టుకి వెళ్ళాల్సిందే, లీగలీ బైండింగ్ ఆ యొక్క బెట్రోతల్ అనేది, ప్రధానం అనేది. పెళ్లి కుమారుడు 1 year తర్వాత తిరిగి వస్తాడు. అయితే ఏన్షియంట్ డేస్లో పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో చెప్పేవాళ్ళు కాదట, ముహూర్తాలు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు మనలాగా. పలానా తెల్లారుజామున దయ్యాలు తిరిగే టైంలో పెళ్ళని పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడనేది తెలిసేది కాదు. కానీ కొన్ని రోజుల ముందే గ్రామం అంతా సిద్ధంగా ఉండేదంట, ఎప్పుడు వస్తాడా ఆ ప్రశ్నలో మేము పాల్గొవాలి అని దివిటీలు సిద్ధపరుచుకుని ఉండేవాళ్ళట. అనుకోనని ఘడియలో పెళ్లి కుమారుడు వస్తాడని ప్రభు మనతో కూడా చెప్తున్నాడు, సంఘంతో కూడా. ఆ రోజుల్లో వివాహంలో పెళ్లి కుమారుడు 1 year లోపు వస్తాడు. ఎప్పుడు వస్తాడో క్లారిటీ ఉండేది కాదు, కానీ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అతను బ్రైడల్ ప్రైస్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇక అతనే డామినేషను. ఆ చెప్పిన దాంట్లో భాగంగా 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. ఇప్పుడు మనకు ప్రభు చెప్పాడు, 2 కొరింథీ 11 వాక్యాల్లో పౌలు గారు స్పష్టంగా అంటున్నాడు, మిమ్మల్ని క్రీస్తుకు నేను ప్రదానము చేశాను అంటున్నాడు. మనం ఎవరమో తెలుసా? యేసుకు ప్రదానం చేయబడిన వాళ్ళం. ఏంటంటే మా భర్తలు ఉన్నారు, మా భార్యలు ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని ప్రదానం అంటున్నారు ఏంటని మీరేం కంగారు పడకండి. మీకు ఇక్కడ ఎవరు పట్టుచీర పెట్టట్లేదు, బంగారు దండలు ఇవ్వట్లేదు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధానం. మన పెళ్ళిళ్ళు కాదు అవి, తాలిబొట్లు కట్టించుకునే పెళ్ళిళ్ళు. యేసుతో ఐక్యమైపోయే వివాహం అది. యేసే నేనే యేసుగా మారే దినం అది. నాలో ఆయన ఉంటాడు, నేను ఆయనలో ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వివాహం కొరకు పరిశుద్ధమైన కన్యకగా సంఘము క్రీస్తుకు ప్రదానము చేయబడింది, చేశాను అంటున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రదానము చేయబడిన వధువు సంఘం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 14 1, 2, 3 వాక్యాల్లో నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్తాను, వచ్చి మిమ్మల్ని ప్రదానము చేయబడిన మిమ్మల్ని ఇక్కడే ఉంచను, ఖచ్చితంగా ఒకరోజు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి వివాహం చేసుకుంటా గొప్పగా పరలోకంలో పెళ్లి విందు కూడా ఏర్పాటు చేస్తా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరం ప్రదానం చేయబడిన వాళ్ళం. ఇంకా మనకు ప్రభువుతో వివాహం కాల. ఆ పెళ్లి విందు ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఇప్పుడు ధనవంతులు పెళ్లి విందు చూసి ఆహా బలి చేశారు అనుకుంటాం మనం. మన పెళ్లి విందు మహాఘనంగా ఉండబోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఆ పెళ్లి విందుని మిస్ కాకూడదండి. ప్రభు మనకు చక్కటి హామీ ఇచ్చాడు. ఈ పెళ్లి విందులో మనం పాల్గొనాలని ఆయన ఆశ. జూయిష్ వివాహ వేడుకల్లో ప్రదానం చేయబడిన తర్వాత 1 year పెళ్లి కుమారుడు తన ఇంటికి వెళ్ళి తన తండ్రి ఇంటిలో ఒక అడిషనల్ రూమ్ అయినా సిద్ధపరుస్తాడట, లేదా సపరేట్గా ఒక ఇల్లు అయినా కడతాడట 1 yearలో. ఆ 1 yearలో ద్వితీయోపదేశకాండం 24 వాక్యం ప్రకారం అతనికి ఎలాంటి మిలిటరీ డ్యూటీస్ కూడా ఉండబట. గవర్నమెంటే అతనికి సెలవు ఇస్తుంది 1 year వివాహం కుదిరిన వాడికి. ఆ రోజుల్లో ఈ 1 year అతను ఇల్లు కట్టుకునే పనిలోనే ఉంటాడు. ముగించిన తర్వాత వచ్చి తన పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మన ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసండి? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని హెబ్రీయులకు రాసిన పత్రిక 1 1, 2, 3 వాక్యాల ప్రకారం మహామహుని కుడిపార్శ్వమున కూర్చొని హెబ్రీ 7:25 ప్రకారం తన యొద్దకు వచ్చు వారందరి కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూ తండ్రి ఇంట మనకు నివాస స్థలాన్ని సిద్ధపరిచే పనిలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక రోజున వస్తాడు, ఖచ్చితంగా ఆ నివాస స్థలానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. మీరు పాడతారు కదా పాట, 7 ఏళ్ల విందు జరగబోతుంది, ఇదో యేసు రాజుగా వస్తున్నాడని పాట పాడతారు కదా. 7 ఏళ్ల పెళ్లి విందు. వధువు సంఘానికి
నారబట్టలు ఇవ్వబడతాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నారబట్టలు ఇవ్వబడతాయి. అవి నీతి క్రియలకు సాదృశ్యం. యేసుక్రీస్తు యొక్క నీతిని ధరించుకోవడానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమైన మనతో ఈరోజు ప్రభువు మాట్లాడుతున్న మాట, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని, మన పితరుడైన ఆదాము అవ్వలు చేసిన పాపం మనకు శాపం కాగా, అపరాధాల చేత పాపముల చేత చచ్చి నిత్య నరకాగ్నికి వెళ్తూ అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో దాహం దాహమని కేకలు వేయాల్సిన మనల్ని తన పోలిగ్గా సృష్టించిన దేవుడు మనల్ని కోల్పోవడం ఇష్టం లేక కొలసి 1:13-14 ప్రకారం సాతాను కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని, ఆ రాజ్యంలో ఉండి మనం వేదన అనుభవిస్తూ ఈ భూమి మీద కూడా ఆ తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళి కాలే ఆ దుస్థితిలో తన పోలిగ్గా సృష్టించబడిన నరుడు ఉండడం ఇష్టం లేని దేవుడు యోహాను సువార్త 3:16 ప్రకారం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన మన కొరకు పాపపు శాపముగా మారి ఘోర పాప భూమిలో ఉన్న నన్ను, లోకముతో మమేకమై తిరుగుతున్న మిమ్మల్ని, దేవుడు లేడని సవాలు చేసిన నన్ను, దేవుడు కాని దానిని పూజించిన నన్ను, నా కొరకు మీ కొరకు ఆయన శాపగ్రస్తుడై ఆయన పాపమై మనల్ని నీతిమంతులుగా చేయనట్లుగా తన కుమారుని పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాస మూలంగా రోమా 5:1 ప్రకారం ఆ కుమారుని యందు విశ్వాస మూలంగా ఇక్కడున్న మీరు నేను నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:8 ప్రకారంగా మనం భక్తిహీనులై ఉండగానే ఆయన మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన చనిపోయాడు. ఎఫెసీ 2:1-2 ప్రకారం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఆయన బ్రతికించాడు. ఎఫెసీ 2:7-8 ప్రకారం కృప ద్వారా రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించి మనల్ని ఆయనతో ప్రదానం చేసుకున్న ప్రభు ఒకరోజు నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, ఆర్భాటంతో బూరధ్వనితో ప్రధాన దూత శబ్దముతో నేను వస్తాను, మీకు తెలియకుండా ఏం రాను, అనుకోని గడిలో వస్తా, కానీ సిద్ధముగా ఉంటే మీరు ఆ స్వరం వింటారు, ఆ ధ్వని వింటారు, మీరు మహిమ శరీరం ధరించుకొని నా దగ్గరికి చేరతారు. అందుకే మీ కొరకు నేను ఎంత బలియాగం చేసింది అని ప్రభు ఈ రోజున మనతో చెప్తున్నాడు. ఆ రోజున వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాడు. అన్ని మాటలు చెప్పిన 5 బుద్ధి లేని వారిగా మిగిలిపోయారు. పాపం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికే వచ్చారు. ప్రభు రెండో రాకడ ఉందని తెలిసే మీరు సంఘంకి వచ్చారు. ప్రభు రాకడలో ఎత్తబడాలని ఆశతోనే మనందరం సంఘానికి వచ్చాం. కానీ ఆ రోజు 10 మంది వచ్చారు. 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 ప్రభు యొక్క రాకడ కొరకు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి విశ్వాసం కలిగి రక్షణను కాపాడుకున్నారు. మిగతా 5 రక్షింపబడ్డారు. కానీ హెబ్రీ 2:3-4 రాయబడినట్లుగా గొప్ప రక్షణ కాపాడుకోలేకపోయారు. కులపరమైన క్రైస్తవంలోనే ఉండిపోయారు, మతపరమైన క్రైస్తవంలోనే ఉండిపోయారు. భక్తిగా లేస్తున్నారు, కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ యేసుక్రీస్తు సార్వభౌమత్వాన్ని గుర్తించలేకపోయారు. ఒక మాట చెప్తాను. ఒక ఆమెను 10 సంవత్సరాల క్రితం ఒక సంఘంలో నేను అడిగాను, ఒక పెంతెకోస్తు సంఘంలో అడిగాను, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అమ్మ మీరని. నా బిడ్డకి పిల్లలు పుట్టలేదు, ఇక్కడ తెల్ల బట్టలు కట్టుకున్న పాస్టర్ ముందు చూసావా, అక్కడ ఆమె ప్రార్థన చేసింది, నా కోడలికి పిల్లలు పుట్టారు, అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నది. సరే, కొత్త విశ్వాసి ఎందుకు నమ్ముకుందో నాకు తెలియదు. సరే, ఆమె చెప్పిన సాక్ష్యం అది.
10 సంవత్సరాల తర్వాత ఆ సంఘానికి మళ్ళీ వెళ్ళాను. ఆమె అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు అమ్మ అంటే, నా కూతురికి 2 బిడ్డలు పుట్టారు, అందుకే యేసుప్రభుని నమ్ముకున్నా. ఇంకా యేసుప్రభుని ఇంకా దేనికి నమ్ముకున్నావు? నాకేం తెలీదు, మా పాస్టర్ అమ్మే నాకు నడిచే దేవత అన్నది. ఒక చర్చి ప్రెసిడెంట్ అంటాడు నాతో, మా పాస్టర్ గారే నాకు నడిచే యేసుప్రభు, అసలు యేసుప్రభు ఉన్నాడో లేదో నాకు నమ్మకం లేదన్నాడు. మీ హైదరాబాద్లోనే, మీ చర్చి అయితే కాదు. మా పాస్టర్ గారే నన్ను నడిచే దేవుడు, యేసుప్రభు ఉన్నాడో లేదో నాకేం తెలుసు అయ్యగారని మళ్ళీ నన్ను సాక్ష్యం పెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రమాదకరమైన భక్తిది. ఈ 5 బుద్ధి లేని వాళ్ళు ఎందుకయ్యారంటే, యేసుతో డైరెక్ట్ రిలేషన్షిప్ వాళ్ళకి లేదు. రోమా 12:1 ప్రకారం సజీవ యాగంగా వారి దేహాలను ప్రభువుకు సమర్పించుకున్న వారు కాదు. హెబ్రీ 12:1 ప్రకారం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూసేవాళ్ళు కాదు. వాళ్ళు సగం లోకం, సగం యేసు. 2 పడవల మీద కాళ్ళేసి కృష్ణా నదిలో నడిచే వ్యక్తిని పోలి ఉన్నారు వాళ్ళు. ఒక పడవ ముందుకు వెళ్తుంది, ఇతడు నదిలో పడిపోతాడు. నదిలో పడిపోతే నిత్య నరకాగ్నే. లోకము క్రైస్తవానికి పొత్తు కుదరదు. సమరయ స్త్రీ అంటుంది, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అన్నది. అమ్మ, నేను యాకోబు కంటే గొప్పవాడిని కాదు, కానీ మీ ఆయన తీసుకురా, నీకు జీవజలం ఇస్తానన్నాడు. ఏ ఆయనది అమ్మంటావు? 6 ఆయనలు ఉన్నారు. 6 భర్తలను పెట్టుకున్నామా? యేసు ప్రభువును సవాల్ చేస్తుంది, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, మేము కొండ మీద ఆరాధన చేస్తామంటుంది. ఆమె భక్తురాలే. యేసు ప్రభు ఆమె పాప హృదయాన్ని బద్దలు చేసి ఆమెకి జీవజలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక దేవుళ్ళని దేవతలను ఆరాధించిన నా పాప హృదయాన్ని నా ప్రభు బద్దలు చేసి, ఈ నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణము నుండి జీవములోనికి దాటిపోతాడన్న ప్రభు మాట ప్రకారంగా నా ప్రభు తన గొర్రెనైన నాకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నిత్యరాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 బుద్ధి లేని కన్యకలు ఎందుకైనా తెలుసా? వాళ్ళు సజీవ యాగంగా తమను దేవుడికి సమర్పించుకున్న వాళ్ళు కాదు. వారు తమ భక్తిలో అతిశయించారు, కానీ ఆ భక్తికి ఆధారమైన యేసుని ఘనపరిచిన వారు కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం నుండి 14 వాక్యాలు మీరు చదివితే, ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతాయి, పంచభూతాలు కాలిపోతాయి, దేవుని మహాదినపు రాకడ రాబోతుంది. ఈ సృష్టికి నమస్కారం చేసిన ప్రయోజనం లేదు, ఈ సృష్టిని ఆరాధించిన ప్రయోజనం లేదు. ఇల్లు కట్టుకోండి, మీ పిల్లలకు ఉండనేయండి, ప్రభువు రాకడ వచ్చినప్పుడు అవి ఎట్లా ఉండవు, ఇవేరే సంగతి. కానీ వాటిని ఆరాధించకండి. ఇవే నా దేవుడు, ఇదే నా దేవత, ఇల్లు కడుతున్నాను కాబట్టి ఆదివారం చర్చికి రాను, మనవడు పుట్టాడు కాబట్టి ఈరోజు చర్చి లేదు, మనవాడిని బళ్ళో వేస్తున్నాను కనుక ఈరోజు చర్చి లేదు. అన్నిటికీ చీప్ ఏంటంటే సంఘం. ఇది బుద్ధి లేని కన్యకల యొక్క పని. ఎవరైతే సంఘమై ఉన్న, సంఘానికి శిరస్సు అయిన యేసుని గౌరవిస్తారో, సంఘాన్ని ఎవరైతే గౌరవిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎవరైతే నిర్లక్ష్యం చేయకుండా ఉంటారో, వారి బుద్ధి గలవారిగా ఉంటారు. పైకి భక్తి గలవారిగా ఉండి వేషధారులుగా ఉన్న 4 సార్లు బాప్తిజం పొందినా సరే, ఒక ఆయన అంటాడు, అన్న యోర్దాన్లో కూడా పొందాను అన్నాడు. ఏముందిరా యోర్దాన్లో అన్న? యోర్దాన్ నీళ్ళు అంటే ఏమనుకున్నావు? యేసుప్రభు మునిగిన నీళ్ళు అన్నాడు. ఓరి, నేను గంగానదిలో మునిగారా అన్న. నేను గంగానదిలో మునిగా, అది మురికే, యోర్దాను మురికే. మెలకువగా ఉండకపోతే, ప్రార్థన చేయకపోతే, వాక్యంలో స్థిరంగా ఉండకపోతే, సజీవ యాగంగా ప్రభువుకు అప్పగించుకోకపోతే, యేసు వైపే చూడకపోతే, మనుషుల వైపు చూస్తే ప్రమాదం. మనుషుల వైపు చూస్తే ప్రమాదం. పైకి భక్తి నటించడం చాలా ప్రమాదం. ఏంటి ప్రమాదం? మనం ఏ ఉద్దేశంతో ఈ సంఘంలోకి అడుగుపెట్టామో ఆ ఉద్దేశం నెరవేరదు. పరలోక పెళ్లి విందులో మనం పాల్గొనలేము. తలుపు వేయబడుతుంది, కానీ ఆ తర్వాత తలుపు తెరిచేవాడు ఎవరు కూడా ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి లేని కన్యకల విషయంలో జరిగిన సంభవం అదే.
వాళ్ళు సిద్ధపాటు లేదు, వాళ్ళు దేవునితో పర్సనల్ రిలేషన్ కలిగి లేరు, దేవుని వైపే చూస్తూ సద్భక్తితో బతికిన వారు కాదు. సంఘానికి వచ్చేవాళ్ళు, ఆ రోజున సమాజ మందిరానికి వచ్చేవాళ్ళు, కానీ వచ్చినప్పుడు అందరూ భక్తులు అనుకునేవాళ్ళు. కానీ కొంతమంది మాత్రమే పెళ్లి కుమారుడితో గదిలోకి వెళ్ళగలిగారు, కొంతమంది విడిచిపెట్టబడ్డారు. తలుపు తెరవమని అడిగారు, తలుపు తెరవమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బాగా తెలుసు కదా, లూకాసు వార్త 7వ అధ్యాయము 23వ వాక్యం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి మనం చూస్తే, మేము అద్భుతాలు చేయలేదా, మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము మహత్కార్యాలు చేయలేదా? ఇప్పుడు మా సేవకుల్లో కూడా చాలామంది యేసునామంలో వెళ్ళు అని బైబిల్తో కొట్టే ఆయన ఒక ఆయన, యేసునామంలో పొమ్మని చేయబెట్టి నెట్టే ఆయన ఒక ఆయన. రకరకాల సేవకులను తయారయ్యాం మేము. అన్నీ చేయండి, మంచిదే, కానీ హృదయం ఎలా ఉంది? యేసుతో రిలేషన్ కలిగి ఉందా? 7వ అధ్యాయంలోనే అంటాడు, ఈ నా మాట విని బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఏమండి బుద్ధిమంతుని పోలి ఉండును, ఇసుక మీద కట్టుకునేవాడు బుద్ధి లేని వాడిని పోలి ఉండును. యేసు మాట మీద మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని కట్టుకోగలిగితే, పెను తుఫానులు, పెనుగాలులు వచ్చినా, వరదలు వచ్చినా, నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మీకు ఏ డోకా ఉండదు. ప్రభు రాకడలో మీరు నేను ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టానుసారమైన భక్తి చేస్తే, మన ఇష్టానుసారమైన భక్తి, ఎవరికి తోసిన భక్తి వాళ్ళే. ఎంతమంది పడిపోతున్నారో తెలుసండి, ఎంతమంది పడిపోతున్నారో, యేసు నామానికి అవమానం తెస్తున్నారో గమనించండి. నా ప్రియ సంగమా, మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, బోధలో స్థిరపడండి. ఒకే ఒక బోధన చేపట్టండి, ఆ బోధలో స్థిరపడండి. మీ హృదయాలను సిద్ధపరచుకోండి, ఎప్పటికప్పుడు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి, దేవుని మాట మీద కట్టబడండి. ప్రభు ఒక రోజున అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలని పిలుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం బతకకపోతే, నన్ను ఎరుగుదునని భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు తెలుసని మనం సాక్షులుగా బతకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున నీవెవరో నాకు తెలియదని డోర్ షట్ చేసేస్తాడు. రక్షింపబడిన ఒక వ్యక్తి యొక్క బాధ్యత సాక్షిగా బతకాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. సువార్త అంటే ఏమిటి కాదు, ఆ దేవుడిని ఈ దేవుడిని తిట్టం కాదు. సువార్త అంటే ఏంటి తెలుసండి? యేసు మీ పాపముల నిమిత్తమై మీ పాపాలు తన మీద వేసుకొని సిలువలో మరణమయ్యాడు. యేసు సిలువ మరణం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసు పునరుద్ధానం మనల్ని సజీవులుగా చేసింది. యేసు ఒకరోజు వస్తాడు, మనల్ని తన దగ్గర తీసుకెళ్తాడు. ఇదే సువార్త. అంతేగాని ఆ దేవుడిది ఈ దేవుడిని తిట్టడం కాదు. మనకి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకెవ్వరిని తిట్టమని ఆజ్ఞ ఇవ్వలా. ఎందుకు తిడుతున్నారు నాకు అర్థం కావట్లా. శుభవార్త చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు మనకి, అశుభాలు పలకమని చెప్పలా. అశుభంతో మనకేం పని? సువార్త ప్రకటించే బాధ్యత మీది. మీ జీవితాన్ని మార్చిన యేసుని ప్రకటించే బాధ్యత మనది. ఇలా చేయకపోతే కూడా పరలోక రాజ్యంలో మనకు చోటు ఉండదు. మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. డోర్ మూసేయబడుతుంది. ప్రభు రాబోతున్నాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల ప్రకారం ఏ ఒలీవల కొండ మీద నుండి యేసు ఆరోహణమై వెళ్ళాడో అదే ఒలీవల కొండ మీద యేసు కాలు పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు అడుగు పెట్టబోతున్నాడు. మన కళ్ళతో స్వయంగా ఆయన చూస్తాం. మన కళ్ళతో స్వయంగా ఆయన చూస్తాం. ఎంత గొప్ప అనుభవం అండి. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం యేసు సింహాసనంలో జయించిన వారమై మనం కూర్చునే అనుభవంలోకి రాబోతున్నాం. యేసుతో కూడా పరిపాలించిపోయే అనుభవంలోకి రాబోతున్నాం. యేసు పోలికగా మారే అనుభవంలోకి రాబోతున్నాం.
పరలోక పెళ్లి విందులో 7 సంవత్సరాల విందులో వధువు సంఘముగా నార వస్త్రాలు ధరించి సిద్ధపరచబడిన సంఘముగా ఉండబోతున్నాం. మనం ఇప్పుడు ఏ కలర్ ఉన్నాం, ఎంత హైట్ ఉన్నాం ఎవడు పట్టించుకోడు. ఆ రోజున మీరు నేను ఎవరో తెలుసా? మీరు యేసుప్రభు ఎవరు గుర్తించలేరు. నన్ను చూసినోడు యేసుప్రభు అనుకుంటారు, మిమ్మల్ని చూసినోడు యేసుప్రభు అనుకుంటారు. యేసు పోలికగా మార్చబడతాం. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. సిద్ధపడి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇంత గొప్ప రక్షణ కాపాడుకోండి. నిర్లక్ష్యం చేయకండి. సమాజంగా కూడుకొనటం మానకండి. కొన్ని సందర్భాల్లో శ్రమలు వచ్చినా కంగారు పడకండి. మీరు శ్రమలు సహించి దేవుని రాజ్యంలో చేరవలసిన సంగతి మీకు నేను చెప్పాను కదా అంటున్నాడు పౌలు గారు. క్రైస్తవుడికి రాకపోతే శ్రమ ఎవరికి వస్తుందండి? శ్రమ రాంగలోనే వాడంతు తేలుస్తా, వీడంతు తేలుస్తా, ఎవడంతు మనం తేల్చలేం, మన వల్ల కాదు. అంతు తేల్చాల్సిన వాడు యేసుప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని మనం ఏం చేయలేం. పైగా దేవుని ఆజ్ఞ ఉంది. రోమా 12 అధ్యాయంలో పగ తీర్చుట నా పని. శక్యమైతే ప్రతి వాడితో మీరు సమాధానంగా ఉండండి. పరలోక పెళ్లి విందులో పాల్గొనబోయే నా సంగమా, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. పగ తీర్చుకోకండి. శత్రువుని సైతం ప్రేమించండి. నేను ఆ శత్రువును మార్చాలో, అతని తల మీద నిప్పులు కుప్పగా పోయాలో నేను చూసుకుంటా. అది నా బాధ్యత. నా పెళ్లి విందులో పాల్గొనబోయే బాధ్యత అది కాదు మీది. మీరు క్షమించడమే, ప్రార్థన చేయడమే, పరిపూర్ణులు కావడమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42 నుంచి 48 వాక్యాలు మీరు చదువుకుంటే, మీరు పరిపూర్ణులు కావాలంటే శత్రువుని ప్రేమించండి, క్షమించండి, ప్రార్థించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాల్లో శ్రమలు సహించండి, ఓర్చుకోండి, మీరు పరిపూర్ణులు అవుతారు. ఏ విషయంలో కొదవ లేని వారిగా మారుతారు. శ్రమ వచ్చింది, యేసుప్రభు ఉన్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు, ఉన్నావా అసలు ఉన్నావా అని టింగుబుర్ర పట్టుకొని పాటు పాడితే ప్రయోజనం లేదు. యేసు ఉన్నాడు, యేసు చేస్తాడు. ఇదే విశ్వాసం. యేసు ఉన్నాడు, యేసు చేస్తాడు. ఆయన ప్రతిఫలం ఇవ్వక మానడు. ఆయన నమ్మదగినవాడు. ఈ గ్రంథం సత్య వేద గ్రంథం. ఏ గ్రంథంలో రాయబడింది అన్ని నెరవేరలేదు. నా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట తూచ తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఈ దేవుణ్ణి కులదేవుడిగా చేయటం ఏంటండి? ఈ దేవుణ్ణి మతదేవుడిగా చేయటం ఏంటి? ఈ దేవుడి సన్నిధిలో గర్వించడం ఏంటి? ఈ దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండాలి. దీనులకు కృప ఆవరిస్తుంది. దీనులకు మాత్రమే కృప దొరుకుతుంది. కృప ఒక్కటే పరలోకంలో చేరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కృప పొందగలగాలి, దీనులుగా మారగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వాక్యాలు మీరు చదువుకుంటే, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, మెలకువగా ఉండండి. తిండిపోతులైనను, సోమరులుగానైనను, ఐహిక విచారాలు గలవారుగానైనా మీరు ఉండకండి. ఈ లోక సంబంధమైన విచారాలు, మన పిల్లలు ఎట్టా, మన పిల్లలు అట్టా, ఏమండి అతనంత నేను సంపాదించలేకపోయాను, ఇతను పిల్లోడిని పెంచినట్టుగా నేను పెంచలేకపోయాను. వద్దొద్దు. దేవుడు మిమ్మల్ని ఎంత పెంచమన్నాడో అంత పెంచారు. మీరు ధన్యులు. పెంచకుండా ఎగిరిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద లేకుండా. ఉండి కూడా ఇంజనీరింగ్ చదివే బిడ్డను వదిలేసి నల్గొండలో ఉండే మనిషి హైదరాబాద్లో కాపురం చేస్తుంది. భర్త కొడుకు అక్కడ ఉన్నారు. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. మీరు ధన్యులు. మీరు పరలోక పెళ్లి విందులో ఖచ్చితంగా మీరు నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ పిల్లలు మీరు చక్కగా పెంచుతున్నారు. తిండిపోతులుగా ఉండి మత్తులై ప్రార్థన మానకండి. ఐహిక విచారాలు వద్దు. ఐహిక విచారాలని, ధన మోసాలని విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మెలకువగా ఉండండి.
ప్రార్థించండి. అపవాదికి దొరకొద్దు. సాతాను కబంధ హస్తాల నుంచి ప్రభువు తన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. విడిపించబడిన మనం ఈ విచారాల వల్ల మళ్ళా సాతాను చేతుల్లోకి పోకూడదు. మరొక మాట, మార్కు సువార్త 13:32-33 వాక్యాలు రాయబడింది. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కనుక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, యోహాను సువార్త 5:24 వాక్యాలు రాయబడింది. ఆయన మాట వినేవాడు, ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. విశ్వాసం ఉంచండి. యెషయా గ్రంథం 66:2 రాయబడింది, ఎవరైతే ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతారో మీ కుటుంబాల మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. కొంచెం కష్టపడదాం. గొప్ప గొప్ప రాజ్యం అండి అది, పరలోక రాజ్యం. ఎఫ్ఎస్సి 5:15 రాయబడింది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 40 దినాలు ప్రార్థనలు పెట్టారు. నేను అనుకుంటున్నా 40 దినాలు ప్రార్థనలు జరుగుతున్నామని అనుకుంటున్నా. ఎంత గొప్ప ధన్యత! ఎంతమంది వినియోగించుకున్నారు? నేను అక్కడికి నవీన్తో అన్న, లాస్ట్లో వస్తారు ఎంట్రా అందరూ అన్న. లేదు అంకుల్ ఫస్ట్లోనే వచ్చేస్తారు అన్నాడు. మీరు ధన్యులు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మీకు మీరే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అజ్ఞానులు మీరు కాదు, మీరు విజ్ఞానులు. ఇక ముందు కూడా విజ్ఞానులనే బతకండి, బుద్ధి గలవారిగానే బతకండి. పొరపాటున ఐహిక విచారాలు, ధన మోసాలు, ధనాపేక్ష, రకరకాల కారణాలు, గర్వం, అహంకారం ఏది మనలో చొరబడనిచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైనా బుద్ధి లేని వాడిగా మారచ్చు, మీరైనా మారచ్చు. మీరు నేను మారకుండా మన కొరకు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 తెస్సలోనిక 5:4, 5, 6, 7, 8, 9 వాక్యాలు చూస్తే అక్కడ రాయబడిన మాట, మీరు ఉగ్రత పాలగుటకు పిలువబడలేదు, రక్షణ పొందుటకే మనం పిలువబడ్డాం. అందుకని విశ్వాస, ప్రేమ కవచాలు మనం ధరించుకోమని చెప్తున్నాడు. మనం వెలుగు సంబంధులం, మనం చీకటి సంబంధులం కాదు. మనం పగటివారం, మనం చీకటి వారం కాకూడదు. రక్షణ పొందిన మనం మరలా తిరిగి గాఢాంధకారంలోకి వెళ్ళకూడదు. గాఢాంధకారం అంటే లోకం, లోకం అంటే శాపం, లోకం అంటే అవమానం. మరలా లోకానికి నమస్కారం చేయకూడదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు, నెబుకద్నెజరు, మేము మరలా లోకానికి నమస్కారం చెయ్యం, మేము లోకానికి నమస్కారం చెయ్యం. ఒక్కసారి అంధకారంలో నుండి వెలుగులోకి మేము వచ్చాం. వెలుగైన మా దేవుణ్ణి ఆరాధిస్తాం. పొరపాటును కూడా నిన్ను ఆరాధించాం. మా ప్రాణాల కోసం మా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వదిలిపెట్టాడా? అగ్నికుండంలో మనుష్య కుమారుడు దూకాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నిలబడండి రోషంగా. ఇక్కడ చేరిన, ఈ ఆరాధనలో చేరిన మీ కుటుంబాల పక్షంగా దేవుడు పోరాడతాడు. అది ఏ సమస్య అయినా సరే పోరాడతాడు. మీరు జయిస్తారు. జయించిన మీరు ఒక రోజున ఆయన సింహాసనంలో కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస, ప్రేమ, రక్షణ కవచాలు, ఆ రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించి విశ్వాస ప్రేమలనే కవచాన్ని ధరించండి అంటున్నాడు. విశ్వాసంలో తగ్గొద్దండి, రక్షణను కాపాడుకోండి. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది. ప్రేమించండి. ద్వేషించే వాళ్ళని సైతం ప్రేమించండి. కష్టమే చెప్తున్నాను, కానీ కష్టమే. కానీ కష్టమైన తప్పదు. ఈ కొంచెం కష్టం పడితే 1 పేతురు 5:10 ప్రకారం ఈ కొంచెం కష్టపడితే రాబోవు మహిమ ముందు ఈ కష్టాలు ఎనదగినవి కావు. పరలోక రాజ్యం ఇది చదువుకోవడానికే కాదండి, మన జీవితాల్లో ఆ యొక్క సమక్షానికి చేరగలగాలి. మీకు తెలుసు 2 పీటర్ 3వ అధ్యాయంలో ప్రభు రాకడను అపేక్షించండి, భక్తిగల వారిగా బతకండి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండండి. హోలీ కాండక్ట్, పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను అపేక్షిస్తూ
ప్రభు ఎప్పుడొస్తాడో ఎదురు చూస్తూ మెలకువగా ఉండాలండి. క్రైస్తవం అంటే ఇదేనండి. క్రైస్తవం అంటే కడుపు నొప్పి, కాలు నొప్పి తగ్గించేదే కాదు. ఇవన్నీ చాలా తృణప్రాయం యేసు ప్రభు దృష్టిలో. మరణించిన లాజరును లేపిన యేసు, గుడ్డివారికి చూపించిన యేసు, కుష్ఠవ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిన యేసు, అది చాలా అల్పమైనవి మీరు అడిగే కోరికలు, చాలా చిన్న కోరికలు. వీటిని ఆయన తీర్చగలడు, తగిన సమయంలో తీర్చగలడు. వెయిట్ అండ్ ప్రే. ఓపిక కలిగి ఉండండి. అన్నిటికంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం. ఏమంటే అప్పుడే మేము చచ్చిపోవాలి, అప్పుడే వద్దండి. మన బాధ్యతలన్నీ నెరవేర్చుకుందాం, అప్పుడే తీసుకుపోతాడు ప్రభు. పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడగలగాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కాపాడుకోండి. చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో మీరు చూస్తే ఎఫ్ఎస్సి సంఘంతో ప్రభు అంటున్నాడు, మొదటి ప్రేమను మరిచావు, నీ మీద నేను ఒక నేరం మోపుతున్నా. అయితే మర్చిపోయినా కూడా, ఈ మాటలు వినే సమయానికి కూడా, నువ్వు నాకు ఇష్టంగా లేకపోయినా కూడా నేను మరొక అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు ఆ సంఘానికి ప్రభు. ఏం అవకాశం ఇస్తున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ప్రార్థన తగ్గిందో, ఎక్కడ ఆదివారపు ఆరాధనకు రావడం తగ్గిపోయిందో, ఎక్కడ బైబిల్ చదవడం తగ్గిందో, ఏ కారణం వల్ల మనం భక్తిలో వెనక్కి తగ్గామో, ఏ కారణం వల్ల ప్రభు వైపు చూడటం మానేశామో, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మారు మనసు పొందు. నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడు, తిరిగి నా దగ్గరికి రా. నేను నిన్ను ఈ క్షణం కూడా చేర్చుకుంటాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలని ఆయన కోరిక. ఆ కోరిక నెరవేర్చుదామా, లేకపోతే పడిపోయిన మనం అలాగే ఉందామా? ఇది మన నిర్ణయం. భక్తిలో ఒకవేళ తగ్గిపోయి ఉంటే అలాగే కొనసాగుదామా, ఆయన దుఃఖపెడదామా? ఆయన శిలువ యాగము ద్వారా మనకిచ్చిన రక్షణ కాపాడుకుందామా, పోగొట్టుకుందామా? ఆయన రాకడలో ఎత్తబడని అనుభవం అంటే రక్షణను పాడు చేసుకున్నట్టే మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ అలర్ట్ అండ్ ప్రే. యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే. పేతురు భక్తులు చెప్తున్నాడు, అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుతున్నాను తిరుగుతున్నాడు, 2వ రాకడలో మిమ్మల్ని నన్ను ప్రవేశించకుండా చేయడమే వాడి పని. ప్రభు రాజ్యంలో మిమ్మల్ని నన్ను ప్రవేశించకుండా చేయడమే వాడి పని. 5 కన్యకల్ని చేసేసాడు వాడు. 5 కన్యకల్ని వాడు ప్రభు పెళ్లి కుమారుడి యొక్క విందులో పాల్గొనకుండా వాళ్ళని అడ్డుకోగలిగాడు. సాతాను విజయం సాధించాడు. ఇక్కడున్న ఏ ఒక్కరి విషయంలో కూడా వాడు విజయం పొందకూడదు. దానికి ఒకటే మార్గం. పేతురు భక్తుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి, దీనులుగా ఉండండి, యేసు వైపే చూడండి, యేసు మీదే లక్ష్యం ఉంచండి. ఫిలిప్పీ 3:13-14 అంటాడు, వెనుకొన్న వాటిని మరవండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి, గురి యొద్దకు పరిగెత్తండి. ఆ గురి యొద్ద ఏముందో తెలుసా? పరలోకపు పెళ్లి విందు ఉంది. వెడ్డింగ్ ఫీస్ట్ హెవెన్. పరలోక పెళ్లి విందు. ఆ పెళ్లి విందులో మీరు నేను భోజనాలు చేసేవాళ్ళం కాదు, పెళ్లి కుమార్తె మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు ఒక తీర్మానం చేస్తారని ఆశపడుచున్నాను. ఈ మాటలు మీ హృదయాలను ఖచ్చితంగా కదిలించాయని నేను నమ్ముతున్నాను. ప్రభు రాకడలో ఎత్తబడాలి. 7 ఏళ్ల పెళ్లి విందులో మనం పాల్గొనగలగాలి. ఇక్కడ మీరు నన్ను ఇలా కొంచెం ముఖం చూస్తారు, అప్పుడప్పుడు మీ పాస్టర్ గారిని చిన్నవాడిని అయితే రెగ్యులర్గా చూస్తారు. అక్కడ మనందరం గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే ప్రభు దగ్గర మీరందరూ కూడా
ఈరోజు హృదయాలు స్థిరపరచబడ్డ మీరందరూ కూడా ప్రభు ఇచ్చే బహుమానంలో, నా బహుమానంలో మీరు కూడా పాత్రలుగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఆ చోట కలుద్దాం. దాన్ని పోగొట్టుకోవద్దు. ఇంకెన్ని సంవత్సరాలు బతుకున్నా ఒకే ఒక తీర్మానం, పరలోకపు పెళ్లి విందులో వధువు సంఘంగా నేను ఉండాలి. ఆ 19వ అధ్యాయం మీరు చదివితే నార బట్టలు ధరించిన ఆ వధువు మీరు నేనేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభువైన యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చేస్తుంది వధువు. నా ప్రభువైన యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటుంది వధువు. నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను కౌగిలించుకుంటాడు. నేను ఆయన పోలికగా ఉండబోతున్నాను. ఆయనతో కలిసి 1000 ఏళ్లే కాదు, యుగ యుగములు పాలించబోతున్నాను. వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని ఆ శాశ్వత రాజ్యంలో ఎవరు మనల్ని శపించేవాళ్ళు అక్కడ ఉండరు. నీతి రాజ్యంలో మనం ఉండబోతున్నాం. సిద్ధపడండి, మెలకువగా ఉండండి, ప్రార్థించండి, కృప కొరకు కనిపెట్టండి. అట్టి గొప్ప కార్యం ప్రభు మీ పక్షంగా జరిగించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, నీ రాకడలో ఎత్తబడే బుద్ధిగల కన్యకగా నేను ఉండాలని ఆశపడుచున్నాను. నేను బుద్ధిగల దాననై, బుద్ధిగల వాడనై ఉండాలని ఆశపడుచున్నాను. నేను పైకి భక్తి గలవాడిని కాదు ప్రభువా, భక్తిలోని శక్తిని ఆశ్రయించేవాడికి ఉండాలని ఆశపడుచున్నాను. నీ వైపే చూడాలని ఆశపడుచున్నాను. ప్రభువా, నీకు సజీవ యాగంగా సమర్పించుకోవాలని ఆశపడుచున్నాను. ఈ లోకం ఒక రోజున గతించిపోతుంది. నీవు శాశ్వతుడైన దేవుడువు. నీ రాజ్యము శాశ్వతమైంది ప్రభువా. నన్ను క్షమించండి. నీ రాకడ కొరకు ఎదురుచూసేవాడిగా మార్చండి. పరిశుద్ధమైన ప్రవర్తన నాకు దయచేయండి. సద్భక్తి నాకు దయచేయండి ప్రభువా. నేను రిలీజియస్ క్రిస్టియన్గా ఉండను ప్రభువా. మతపరమైన క్రైస్తవ్యం నాకొద్దు. నీతో సహవాసం కలిగిన క్రైస్తవ్యం నాకు కావాలి. నాకే కాదు, నా కుటుంబానికి కూడా కావాలి ప్రభువా. నీ రాకడను నేను కోల్పోకూడదు నాయన. నీ మాట మీద నేను కట్టబడతాను. నన్ను స్థిరపరచమని, నా పిల్లల్ని స్థిరపరచమని ప్రభువుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎంతో ఆశతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు, చిన్న బిడ్డలు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా వచ్చారు. ప్రభువా, ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి భాష మాట్లాడేవాళ్ళు నీ నామములో మోకరిస్తారని మీరు సెలవిచ్చారు కదా ప్రభువా. ఆ విధంగా నీ బిడ్డలు నీ రాకడలో ప్రవేశించాలనే ఆశతో నా తండ్రి ఈ చోట నా ప్రభు నన్ను ఏ విధంగా నాతో మాట్లాడతాడని ఆశతో వచ్చారయ్యా. వచ్చిన ప్రతి ఆశ నెరవేర్చండి. మీరు సార్వభౌముడని, సకలము చేయగల దేవుడని, తగిన సమయంలో ఆశీర్వాదాలు కురిపించగలిగిన దేవుడని, ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీ కృపలో నిలిచిన వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తావని, నీ రాకడలో ర్యాప్చర్లో నా తండ్రి ఎత్తబడ్డట్లుగా చేస్తావని నీ బిడ్డలు నమ్ముచున్నారు ప్రభువా. సిద్ధపరచండి అయ్యా. మెలకువగా ఉంచండి. ప్రార్థించే వారిగా చేయండి. ఐహిక విచారాల నుంచి దూరపరచండి. ధనమోసాల నుంచి దూరపరచండి. మత్తులు కాకుండా సహాయం చేయండి. వెలుగు సంబంధులుగా మార్చండి. విశ్వాసము, ప్రేమ అనే కవచాలు ధరించుకునే వారిగా చేయండి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరింపచేయండి ప్రభువా. నీ వైపు చూసే బిడ్డలుగా చేయండి. సజీవ యాగంగా నీకు సమర్పించుకునే బిడ్డలుగా మార్చమని నా తండ్రి ఇంత వాక్యం అందించి నేను తప్పిపోకుండా నన్ను కూడా నీ కృపలో భద్రపరచమని మా పెద్దలు, మా దైవ సేవకులు ఎంఆర్ జార్ గారిని, తన సతీమణిని, కుమారుణ్ణి, కుటుంబాన్ని అంతటినీ కూడా, ఈ సంఘ బిడ్డలందరూ, చక్కగా పాటలు పాడిన ప్రియ బిడ్డలందరినీ కూడా ఈరోజు హృదయపూర్వకంగా చేతులెత్తి ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను నమ్ముచున్నాను ప్రభువా. మా హృదయాలు స్థిరపరిచారు. చాలు ప్రభు, మాకు ఇంతకంటే ఏం కావాలి? నీకంటే మాకేం అవసరం లేదు ప్రభువా. నీవుంటే నాకు చాలని పాట పాడుకోవటం కాదు తండ్రి, నిజంగా మీరు మాకు కావాలి. అట్టి కృప మాకు దయచేయమని నీ దాసులు
జాన్ గారికి మంచి ఆరోగ్యం ఇమ్మని, యవనస్తుడు మోజెస్ని ఇంకనూ ఆత్మాభిషేకంతో నింపి రానున్న సంవత్సరాల్లో ఒక బహుబలమైన సేవకుడిగా ఈ హైదరాబాద్ పట్టణం మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో వాడబడే భాగ్యం దయచేయండి. అట్టి మంచి మనసును మీరు ఇచ్చారు తండ్రి, వందనాలు చెల్లిస్తూ నన్ను ప్రేమించిన ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ పరలోకపు పెళ్లి విందు దీవెనలు సంఘం అనుభవించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.